ముందే మనకు తెలియజేయండి. మనమే పద్ధతి ప్రకారం పోదాం. ఎక్కడ వాళ్ళనేమి ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మనం తగ్గి ఎక్కడ కూడా ఉండకూడదు. వాళ్ళు ఇక్కడ చేసినప్పుడు కూడా మనం కూడా సిస్టమేటిక్గా చేసి ఆ రకంగా చేసుకోవాలనేది. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా ఏదన్నా సలహాలు సూచనలు ఉన్నా కూడా అవన్నీ తీసుకొని వాళ్ళకు కూడా ఇంతవరకు రాష్ట్రం చాలా గడ్డుకరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇది ఎట్లా చేయాలా ఏం చేయాలని వాళ్ళకి స్టడీ చేసేదానికి ఈ ఆర్థిక పరిస్థితి ఇదంతా చూసుకొని ఇప్పుడిప్పుడే రాజకీయం వైపు కూడా దృష్టి పెడతా ఉన్నారు. తప్పకుండా అందరినీ పిలిపించి చేసి ఎస్పెషల్లీ మనలాంటి నియోజకవర్గాలను కొంచెం ప్రత్యేక దృష్టితో చూడమని ఫైనల్గా లోకేష్ బాబు గారిని కూడా అదే కోరినాం. ఏదైనా పులివెందుల నియోజకవర్గాన్ని స్ట్రెంథన్ చేయండి, నియోజకవర్గంతో పాటు నన్ను మా కార్యకర్తలను స్ట్రెంథన్ చేయండి. మేము ఇక్కడ ఫైట్ చేసేదానికి పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఏ రకంగా ఏ స్టేజ్లో ఎలాగ వాడుకుంటారో మీరు వాడుకోండి, ఇంతకన్నా నేను మీకేం చెప్పలేను సార్ అని కూడా చెప్పి తర్వాత నేను రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని మన పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలా. తర్వాత తొందరలో మున్సిపాలిటీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఇవన్నీ ఉన్నాయి. వాటిలో కూడా తప్పకుండా మన పార్టీ అధికారంలో ఉండి మేము ఇన్ఛార్జిగా ఉన్న టైంలో ఇన్ని స్థానాలు గెలిచాము, ఇంత పార్టీ మరింత బాగా బలపడింది అని ఒక సంకేతం ఇస్తే కానీ వాళ్ళు కూడా ఎందుకంటే ఇంత రిక్వెస్ట్గా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళ మైండ్లో కూడా బయటికి అనరు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వేవ్ ఇంత వచ్చినా కూడా పులివెందులలో 60,000 మెజార్టీ ఎందుకు వచ్చిందనే వాళ్ళకు ఆ భావన కూడా లోపల ఉంది. కాబట్టి దాన్ని కూడా మనమేం తప్పు చేయలేదు. మనకు అన్ని వనరులు ఇచ్చి అన్ని రకాలుగా ఇస్తే మనం ఎంతకైనా ఫైట్ చేసి ఎంతకైనా మెజార్టీ చూపించడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. దానికి తగ్గ వసతులు, దానికి తగ్గ పరిస్థితులు కల్పించండి, తర్వాత రిజల్ట్ మాకు వదిలేయండి అని గట్టిగా చెప్పడం, దానికి వాళ్ళు ఓకే అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనమేం 60,000 తగ్గి ఏదో ఉండడం అది మన తప్పు కాదు. వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినారు. ఇంత రాజకీయ చైతన్యము ఈ రకంగా అధికారం వస్తే బలమైన నాయకత్వం ఉంటుందని కూడా మన వాళ్ళకు కూడా కొంచెంగా అంత లేదు. కాబట్టి అప్పుడు జరిగింది. ఇప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా కూడా మీరు మాకు అన్ని ఇచ్చి చూడండి. జెడ్పీ